టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 2010లో ఏం మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. ఆ తరువాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఏర్పరచుకుంది. ఇక అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకుంది సమంత. వీరి వివాహం 2017 అక్టోబర్లో జరిగింది. అయితే 2021లో వ్యక్తిగత కారణాలతో ఈ దంపతులు విడిపోయారు. ఆ తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత శామ్ తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. అయితే గతేడాది డిసెంబర్ లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది సమంత. సమంత రాజ్ నిడిమోరుల పరిచయం ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా స్టార్ట్ అయింది. రాజ్, కృష్ణ డీకే కలిసి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం పెళ్లి వరకు వెళ్ళింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సమంత తన భర్త రాజ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీ టైటిల్ కార్డులో సమంత తన పేరును సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందని సమాచారం. గతంలో చైతన్యతో పెళ్లి తర్వాత తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకున్న శామ్ ఇప్పుడు రెండో భర్త ఇంటి పేరును తన పేరు పక్కన చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పేరు మార్పు ఆమె కెరియర్ కు ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఫ్యూచర్ లో తెలియాల్సి ఉంది.